సో హలో గాయస్. సో ఇప్పుడైతే మనం కొత్తగా వచ్చిన ఈవెంట్లో అయితే మన దగ్గర అయితే 100 అయితే ఉన్నాయన్నమాట టోకెన్స్. సో ఇప్పుడైతే అవన్నీ మనం ఒకేసారి అయితే స్పిన్ చేయబోతున్నాం అనమాట. అసలు ఏటి వస్తుంది ఏటి రావు ఇప్పుడు అన్నీ చూడబోతున్నాం. 100 అంటే ఇంకా తక్కువే, ఇంకొక 75 అలా పడుతుంది అనుకుంటాను నాకు తెలిసి. సో ఇప్పుడైతే మనం స్పిన్ చేస్తున్నాము, చూద్దాం ఇప్పుడు ఏడేటి వస్తాయి అసలు. ఓకే, గోల్డెన్ క్రిమినల్ ట్రైన్స్ మొత్తం అన్నీ వచ్చేసాయి. కాయిన్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి, అంటే కాయిన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. మిగతా అన్నీ అన్నీ ఏటేటి మనం అయితే ఎడిట్ చేసుకుంటామో మన లాబీలో అవన్నీ కూడా ఇచ్చేసినట్టు ఆల్మోస్ట్. ఇంకా కొన్ని ఉంటాయేమో నాకు తెలిసి. సో ఇప్పుడే ఫస్ట్ మనం ట్రైన్కి అయితే గోల్డ్ రాయలేదు. ఇదా గోల్డెన్ క్రిమినల్ బండి నాకు బాగా నచ్చుద్ది. నాకైతే ఇప్పుడు ఇది పర్లే, నాకు ఇదే ఇష్టం అనుకో. బెలూన్స్ ఉన్నాయి ఇక్కడ, బెలూన్స్ ఏం బాలే, నాకైతే ఇటు నచ్చలే. ఇది కూడా బాలే. సో మనం మన 8th యానివర్సరీ సింబల్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మన పక్కన ఇంకేటి ఇవే బ్యానర్లు గేనర్లు అన్నీ ఉన్నాయి. ఇదేటి వద్దు ఇదేంటి బుల్లెట్లా, బాగుంది, చాలా బాగుంది, నిజంగానే బాగుందన్నా. సో ఇంకా ఎడిట్లో ఏమో ఉన్నాయి, తర్వాత చూద్దాం అన్నీ. ఇప్పుడైతే ఇంకేవో క్లైమ్ చేసుకోవాలి. క్లైమ్ చేసుకున్నాక కూడా ఇంకా ఉన్నాయి మన దగ్గర, ఒక 14 టోకెన్స్ వరకు ఉన్నాయి. అవి స్పిన్ చేసేద్దాం. 600 వచ్చాయి మనకి. ఇంకా ఇవేవో ఎడిట్లు ఉండిపోయి స్కైలో ఏమో ఉన్నాయి. డ్రాగన్ వచ్చిందిరా, గాల్లో ఎగురుద్ది డ్రాగను. అలా ఉండిపోద్దా? అలా ఉండిపోయేది, నాకు నచ్చలేదు ఇది. మరి అన్నీ ఎగరాలి కదా, ఎగురుతో అప్పుడు బాగుంటుంది. మళ్ళీ ఎడిట్లు ఇంకేం ఉండిపోయారా ఆయన. ఇదేంటి జిప్లైనా ఇక్కడ పెట్టుకోలేదు, కిల్లిదే ఏంటి మా వాడు మొహమ్మద్కి ఎక్కింది, వేస్ట్ ఫెలో. సో గాయస్ మనకి ఇంకొక 75 ఎన్నో కావాలి కదా, ఇప్పుడు అవి కూడా కలెక్ట్ చేస్తాను. వెయిట్ ఎ మినిట్. ఓకే, ఇప్పుడు అవి కూడా కలెక్ట్ చేస్తాం గాయస్. చూసుకోవచ్చు మన దగ్గర ఇప్పుడు 78 ఉన్నాయి. సరిపోతే మనకి 250 డైరెక్ట్ బండ్లకే ఇంకా కొట్టాలి మనం. ఇందాకలా చెప్పడం మర్చిపోయాను, ఇదిగో ఇక్కడ ఉన్న జీపు గోల్డ్ వాచర్స్ అవి కూడా వచ్చాయి, నేను చూపించడం మర్చిపోయాను. ఓకే, మనమైతే సక్సెస్ఫుల్గా స్పిన్ అయితే చేస్తాం అన్నమాట. చూసుకోవచ్చు ఇంకా. ఓకే, ఒక్కటి కూడా మంచిది రాలే, కాకపోతే 3520 వచ్చాయి. ఏంటది మర్చిపోయిన, కాయిన్స్ కాదు, ఎఫ్ఎఫ్ కాయిన్స్. ఓకే, మనమైతే బండిల్ సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసేసాము. ఒకసారి మనం అయితే మన వ్యాలెట్లోకి వెళ్ళి చూసుకుందాం. ఇంకా దీనికైతే ఇప్పుడు 65 కావాలంట. ఎవడరా తీస్తాడు 65, టైం వేస్ట్. ఎవడో ఉంటాడులే మహానుభావుడు. ఇంకా 20 రోజులు ఉంది కదా, 21 రోజులు 20 రోజులు ఉంది కదా, తెద్దాం. సక్సెస్ఫుల్గా మన బండిలు అయితే మనం తీసాం, వేద్దాం. ఇదే బండ్లు ఇన్ఫినిటీ హెడ్డా ఏంటిది, బయాండ్ ఇన్ఫినిటీ, ఏవో బూతులు వస్తుంది ఇందులోని, వద్దు బాలే. ఓకే, పర్లే బాగానే ఉంది. చూసుకోవచ్చు మీరు ఒకసారి, స్ట్రైట్కి కూడా పెట్టాను నేను. ఓకే, సో గాయస్ ఇప్పుడైతే మనం అర్జెంటుగా బోయా పాస్ అయితే తీసేయాలన్నమాట. సో గాయస్ నేనైతే ఇప్పుడు బోయా పాస్లో మొత్తం అన్నీ లెవెల్స్ అన్నీ కంప్లీట్ చేస్తాను. ఒకేసారి మనం ఓపెన్ చేయడమే లేట్ ఇంకా మంది. సక్సెస్ఫుల్గా ఇప్పుడు అది కూడా ఓపెన్ చేసేస్తాము. చూసుకుంటున్నారు కదా, ఇక్కడైతే మొత్తం 100 లెవెల్ వరకు అయితే నాది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకా 7 days ఉంది. మనం అయితే ప్రీమియం లెవెల్ కూడా తీసేస్తాం, ఈ వీడియోలోనే తీస్తాం కూడా. అది కూడా డైరెక్ట్గా నా దగ్గర ఇప్పుడు ఎంత ఉంది లెవెల్, నాది 101 అనుకుంటా, 100 కరెక్ట్గా లెవెల్. ఇప్పుడు కానీ మనం ప్రీమియం తెస్తే ఇవన్నీ ఇస్తాడు మనకి ఫ్రీగా. అంటే మనం డైమండ్లు పెట్టాలనుకో, దట్ ఈస్ సెకండరీ. సో మనం అయితే తీద్దాం, కానీ బండిల్ మాత్రం బుర్రపాడు ఉంది. సో ఒక్క నిమిషం, నాకైతే ఇందులో ఈ యొక్క అదేంటి మిలన్ స్టోర్లో ఈ అమౌంట్ ఇంకా పైన బండిల్ ఉంటుంది, చూపిస్తాను. ఇవి పర్మనెంట్, బ్యాట్ పర్మనెంట్. నాకు ఎందుకు అసలు, నాకు అవేం వద్దే. గ్రనేడ్ పర్మనెంట్, ఏదైనా పర్మనెంట్ ఇవ్వాల్సిందే మరి మేము చేస్తున్నప్పుడు. ఎవరేటి
బట్ మనకి వద్దు. మనకి ఇది కూడా ప్రీమియం లెవెల్ తీయాలి మనం. ఇంకా తీయలే కదా. బండిల్ బాగుంది. ఇగో ఈ బండిల్ చాలా బాగుంటుంది. ఈ బండిల్ అసలు గోల్డ్లో పెట్టి డొకడా బండిల్ పింక్లో పెట్టిన బాగుంది. ఇది కానీ వచ్చినోడికి స్వర్గమే. స్వర్గమే నన్ను స్వాగతించలే. నాకు పాటలు రావు, సరదా పాడా. ఈ బండిల్ పింక్లో పెట్టిన బాగుంది. వెనకాల ఒక తోకే ఉంది, దానికి ఇంకేటి లేదు. ఇదైతే మన అసలైన బండిల్. చూసుకొచ్చి ఎలిమినేషన్ చేస్తే వెనకాల కత్తులు సిక్స్ మన ఎలాగొచ్చాయో పొరపాడొచ్చే కదా. ఓకే, దిస్ ఈజ్ ద అమౌంట్ వి వాంట్. సో ఇప్పుడైతే మనం క్లెయిమ్ చేద్దాం. సో మొత్తం M60 ఇదేదో గన్ను మొత్తం ఇవన్నీ వస్తాయి అప్పుడు. ఇంకా మనం ప్రీమియం లెవెల్ తీస్తే అప్పుడు ఉంటుంది మజాక, అసలే మజాక. వీడు మనం అన్నీ దాచుకొని ఒకేసారి కానీ క్లెయిమ్ చేసుకున్నాం అనుకో, ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తున్నాడు, మిగతా తక్కువ. ఓకే, ఇదైతే అన్లాక్ చేయమని అయితే ఇస్తుంది మనకి. ఇవన్నీ ఇచ్చేస్తుందంట, ఇవ్వాల్సిందేలే. సో గాయస్, నా దగ్గర అయితే డైమండ్స్లో ప్రస్తుతానికి 1 ఉంది. మనం అయితే ఇప్పుడు కష్టపడి వెళ్ళి టాప్ చేసేస్తాం. సో చేస్తాం. మన దగ్గర అయితే 300 ఉన్నాయి. జస్ట్ మనం తీయడానికి అయితే 199 కావాలి. మన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. వీఆర్ రిచ్. సో ఇప్పుడైతే మనం వెళ్దాం. మన బోయపాస్ మా ఫ్రెండ్స్ గిఫ్ట్ వేసారు నాకు. ఎక్స్పీ అంటే ఏంటి ఫుల్ ఫామ్ నాకు తెలియదు, కామెంట్ చేయండి. సో గాయస్, ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేసుకోలేదో బెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గాయస్, మనమైతే ఇప్పుడు 199 పెట్టి ఇవన్నీ తీసేయబోతున్నాము. ప్రైమ్ ప్లస్ కాదు మంది, జస్ట్ ప్రైమ్. వీఆర్ స్మాల్ రిచ్, నాట్ బిగ్ రిచ్ లైక్ బిగ్ యూట్యూబర్స్. వీఆర్ స్మాల్ యూట్యూబర్స్. సో గాయస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు గాయస్. తీసేస్తాం. 3, 2, 1. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ అప్గ్రేడింగ్ ఫర్ బోయపాస్ ప్రీమియం. ట్రయాంగిల్ షేప్ వచ్చింది. ఓకే, గిర్ అన్లాక్ 2 ఐటమ్స్ అంట. వేవో అన్లాక్ చేసింది, దానికి అందడు అదే అన్లాక్ చేసుకుంది ఐటమ్స్. నాకు వద్దురా బాబు అన్న కూడా చేసింది. ఇవి ఎందుకు ఇస్తాడో తెలియదు నాకు అసలు. 20% డిస్కౌంట్ అనుకుంటాను నెక్స్ట్ దానికి. ఓకే, నెక్స్ట్ కూడా తీద్దాం. మంచిది వస్తే ఎందుకు తీయని చెప్పండి, కన్ఫామ్గా తీస్తాం. సో ఇవి మన బండిలు అమౌంట్లు. అరే ఏమైందిరా? నొక్కితే ఇచ్చేస్తాడా? నొక్కితే ఎత్తాడా? నేనెందుకు తెస్తాను అసలు? తీయను కదా, టైం వేస్ట్, ఫుల్లీ వేస్ట్. ఇది పర్మనెంట్ గన్ను, మనకు పర్మనెంటే కావాలి. AC 18 ఇది చాలా బతగులుతుంది. ఒక గ్రిప్ ఉండాలి కానీ దేటి క్యారెక్టర్ చూసుకోవటం. డబ్బులు ఏవమ్మా? డబ్బులు ఇచ్చాడా? ఇచ్చాడమ్మా 1050. అక్కడ పెట్టుకుంటాం మేము డబ్బులు ఇప్పుడు తీసుకెళ్ళి. ఓకే, అక్కడ 300 ఇచ్చాడు అంటే 1350 వేసుకోం. ఓకే, మనం అయితే ఇవన్నీ ఎక్విప్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటి క్యారెక్టర్స్. ఎస్, మనకి ఇవేం వద్దు. వి వాంట్ స్కైలార్. అది కూడా క్రోనోలాగా తీస్తాడు అనుకో, ఫ్రీ ఫైర్ చెత్త అయిపోద్ది. అది నాకు తెలుసు, మీకు తెలుసు, పాత ప్లేయర్లు అందరికీ తెలుసు. మనం అయితే ఇప్పుడు వెళ్ళి వ్యాలెట్లో మన కల్లారా మన బండిలు చూసుకుందాం. బండిల్ కన్నా ముఖ్యం నాకు ఈ రెడ్ డాట్స్ ఉండడం అస్సలు ఇష్టం లేదు. కాబట్టి ఫస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ కాల్డ్ బ్యాక్ ప్యాక్. మీ ఎవరికైనా తెలియకపోతే నేను చెప్తున్నాను, వినండి. బ్యాక్ ప్యాక్. దిస్ ఇస్ కాల్డ్ లూట్ బాక్స్. మంటలు వస్తున్నా కూడా క్లాత్ కావట్లే. దిస్ ఇస్ కాల్డ్ స్కేట్ బోర్డ్. బాహుబలిలో బల్లాలదే అయిపోతాను నేను. సైనింగ్ ఒకటి దానికి. మోన్స్టర్ ట్రక్ అంటారా, అలా ఉంది. నాకైతే ఇదే ఇష్టం. అరోరా ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఐ లైక్ ఇట్. నాకు ఇలాంటివి కూడా ఏమి ఉండకూడదు అసలు. అన్నీ మనం క్లెయిమ్ చేసేస్తాం. ఇందాకలా నేను ఆఫర్ చేసినప్పుడు ఇవే మరి గన్లు వచ్చాయి మాకు. ఏదో అడుక్కున్నాను అమ్మకులు మేము. ఓకే, సక్సెస్ఫుల్గా ఈ మంత్కి అయితే చెక్ అయిపోయింది. చూసుకోవచ్చు బండిలు అయితే బుర్ర పాడుందిరా నిజంగా. 6 కత్తి వచ్చింది మళ్ళీ. కత్తి మా బండిలు మా బుర్రపాడు. అమౌంట్లు కూడా ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా 4 ఇచ్చాడు మనకి. ఎక్స్ట్రాలో తోసేద్దాం. మనకి హీరోయిక్ అమౌంట్లు 2 అక్కడ ఖాళీ పడి ఉన్నాయి, వేద్దాం అవి. దిస్ ఈజ్ BR హీరోయిక్ అమౌంట్, దిస్ ఈజ్ CS హీరోయిక్ అమౌంట్. అంటే మనం అన్నీ గోల్డే పెట్టకూడదు, ఒక పింక్ కానీ బ్లూ కానీ ఏదో ఒకటి పెట్టాలి. నాకు బ్లూలో ఒకటి బాగా ఇష్టం. ఇది ఏంటంటే చెప్తాను.
ఇది ఎప్పుడు హీరోయిక్ ఎక్కువసార్లు ఎక్కిస్తే ఇచ్చినట్టు ఉన్నాడు నాకు. సో దిస్ ఈజ్ అవర్ అమౌంట్. వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. ఐ లైక్ ఇట్. ఇది మన బీఆర్ హీరోయిక్ అమౌంట్ మీ అందరికి తెలిసిందే, మీరు కూడా తీసి ఉంటారు చాలాసార్లు. దిస్ ఇస్ సిఎస్ హీరోయిక్ అమౌంట్. నాకు తెలిసి ఈసారి నేను ఏమైనా క్లెయిమ్ చేసుకుంటే లాస్ట్లో చేసుకుంటాం, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది బెస్ట్ ఆప్షన్. అమౌంట్ అయితే నాకు బుర్ర పాడు నచ్చింది, మీరు ఏమంటే అనండి. కానీ ఇప్పుడు జిగ్ లాడిద్దాం. సో గాయ్స్, ఇదైతే మన వీడియో మొత్తానికి. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా అమౌంట్ నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.